హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి స్పై థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సారే జహాన్ సే అచ్చా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఈ సిరీస్ మొత్తం 1970 కాలంలో నడుస్తూ ఉంటుంది. ఈ సిరీస్ స్టార్టింగ్ లో ఇందులో హీరో అయినటువంటి విష్ణు వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. తను ఒక ఇండియా స్పై ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను మాట్లాడుతూ చరిత్రలో ఒకరిచ్చే ఇంటర్వ్యూ మరియు వాళ్ళు చెప్పే మాటలు ఇవి చాలా వెలగట్టలేనివి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే మనకు చరిత్రలో హోమీ బాబా అనే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని చూపిస్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూలో హోమీ బాబా మాట్లాడుతూ ప్రపంచంలో చైనా, అమెరికా, జపాన్, రష్యా లాగాని ఇండియాకి కూడా ఒక సూపర్ పవర్ అయినటువంటి ఒక వెపన్ కావాలి. ఇండియా దగ్గర కూడా న్యూక్లియర్ బాంబు ఉండాలి. అది నేనే చేస్తాను అని తన కోరికను చెప్తూ ఉంటాడు. ఇది మొత్తం అమెరికా స్పై ఏజెంట్స్ చూసి వెంటనే తన పై అధికారికి ఫోన్ చేసి భారతదేశం కూడా న్యూక్లియర్ బాంబును తయారు చేయాలనుకుంటుంది. ఈ ప్లాన్ ని మనం ప్లానింగ్ లోనే ఆపేయాలి, లేదంటే మనకు చాలా ప్రమాదం అవుతుంది అని అంటాడు. దాంతో అమెరికా పై అధికారి వెంటనే అమెరికా రా ఏజెంట్తో మాట్లాడుతూ నువ్వేం చేస్తావో నువ్వే చెయ్యి, ఎట్టి పరిస్థితుల్లో ఇండియా మాత్రం న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి వీలు లేదు అంటాడు. మరోపక్క బాబా ఇండియా కోసం న్యూక్లియర్ బాంబు తయారు చేయాలని ఏర్పాట్లు చేస్తూ ఒకరోజు ఫ్లైట్లో వెళుతూ ఉండగా అమెరికా స్పై ఏజెంట్ ఆ బాబా వెళుతున్నటువంటి విమానంలోనే బాంబు పేల్చి చంపేస్తాడు. దాంతో భారతదేశం న్యూక్లియర్ బాంబుని తయారు చేయాలి అన్న ఆశ కలగానే మిగిలిపోతుంది. ఆ విధంగా భారతదేశానికి కోలుకోలేని దెబ్బ తగలడంతో ఆ సమయంలోనే రాకేష్ నేతృత్వంలో ఇండియాలో రా ఏజెన్సీని స్టార్ట్ చేస్తారు. అప్పుడు విష్ణు కూడా అందులో జాయిన్ అయి ఉంటాడు. ఆ తర్వాత 1972లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరగగా అందులో ఇండియా గెలవడంతో ఇండియాలోని ప్రజలందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. అయితే పాకిస్తాన్ లో ఉన్న అధికారులు మాత్రం ఈ ఇండియాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి తెలియకుండా ఇండియా కంటే ముందే మనమే న్యూక్లియర్ బాంబుని తయారు చేయాలి అని వాళ్ళు చాలా సీక్రెట్ గా న్యూక్లియర్ బాంబుని తయారు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ పనులు చేస్తూ ఉంటారు. ఈ పని పూర్తి చేసే బాధ్యతలు పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక సమర్థవంతుడైనటువంటి ఆఫీసర్కి ఇవ్వాలి అని మహమ్మద్ మాలిక్ అనే ఒక ఆఫీసర్కి ఈ పనిని నియమిస్తారు. ఆ మహమ్మద్ మాలిక్ ఎలాంటి వాడు అంటే తన దేశం కోసం ఎలాంటి తప్పు చేయడానికైనా వెనకాడని మనిషి అయి ఉంటాడు. అలాంటి వ్యక్తి చేతులకి కొంతమంది అమాయకమైన ఇండియన్స్ దొరకడంతో వాళ్ళని అతి కిరాతకంగా హింసించి టార్చర్ పెట్టి చంపేస్తూ ఉంటాడు. అయితే పాకిస్తాన్ ఆర్మీలో ఇండియాకి సహాయం చేయడం కోసం కొంతమంది ఆఫీసర్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళల్లో నౌసద్ ఒకడు. అదే సమయంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఐఎస్ఐ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఇండియాకి ఇన్ఫర్మేషన్ ని జారవేస్తున్నారు అని వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఇండియన్ స్పై ఏజెంట్లు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నౌసద్ మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ ని మన హీరో అయినటువంటి విష్ణుకి జారవేస్తూ ఉంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి విష్ణుకి పాకిస్తాన్ ప్రపంచంలో ఉన్న దేశాలకి తెలియకుండా న్యూక్లియర్ బాంబుని తయారు చేయబోతున్నారు అని తెలుసుకుంటాడు. దాంతో విష్ణు వెంటనే రా ఏజెన్సీని స్థాపించినటువంటి రాకేష్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పడంతో తను బాగా పరిశీలించి అయితే ఒక పని చెయ్యి, ఇదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశం ఉంది, అలా జరగడానికి వీల్లేదు, పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి వీల్లేదు, నువ్వే పాకిస్తాన్కి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ అవ్వకుండా నువ్వే ఆపాలి అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణు, నేను ఈ అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను సార్, నేను హోమీ బాబాను కూడా ఆ రోజు కాపాడలేకపోయాను, ఖచ్చితంగా నేను పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేయకుండా అడ్డుకుంటాను అని ఆ పాకిస్తాన్కి వెళ్ళడానికి ముందే ఒక అమ్మాయిని వెతికి పెళ్లి చేసుకుని పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీలో ఒక ఎంప్లాయీ లాగా పాకిస్తాన్కి బయలుదేరి వెళ్తాడు విష్ణు. మరోపక్క పాకిస్తాన్లో ఉన్న మహమ్మద్ మాలిక్ న్యూక్లియర్ బాంబును తయారు చేయడం కోసం ఏర్పాట్లు చేస్తూ దీనికన్నా ముందు ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఏజెంట్స్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇండియాకి వర్క్ చేస్తున్న ఆఫీసర్స్ అందరినీ కూడా వెతికి చంపేయాలి అని వాళ్ళని వెతికి ఆ మహమ్మద్ మాలిక్ చంపిస్తూ ఉంటాడు. అదే సమయంలో మన ఇండియాకి సపోర్ట్ చేస్తున్నటువంటి నౌసద్ దగ్గరికి విష్ణు వెళ్లి నెక్స్ట్ మహమ్మద్ మాలిక్ యొక్క ప్లాన్స్ ఏమిటో కనుక్కోవాలి, వీళ్ళు న్యూక్లియర్ బాంబును తయారు చేయడం కోసం వస్తువులు తీసుకుని వచ్చి ఎక్కడ స్టోర్ చేస్తున్నారు
చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నువ్వు తెలుసుకుని నాకు చెప్పాలి అని అంటాడు. దాంతో నౌసద్ వెంటనే తన దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని తీసుకుని బయటికి వెళుతూ ఉండగా ఇంతలో కొంతమంది ఆఫీసర్స్ వచ్చి నౌసద్ ఆపి మిమ్మల్ని చెక్ చేయాలి, మన దేశానికి సంబంధించిన చాలా డేటా బయటికి వెళ్లిపోతుంది, సో మిమ్మల్ని కూడా చెక్ చేయాలి అంటారు. ఆ మాటలు విన్న నౌసద్ నేను ఎవరో తెలుసా, నన్ను మీరు చెక్ చేయడం ఏమిటి అని అంటూ ఉంటాడు. అయితే అక్కడ చెక్ చేస్తున్న ఆఫీసర్స్ మాత్రం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డేటా ఇండియాకి వెళ్లిపోతుంది, సో ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయమని చెప్పి మాకు ఆర్డర్స్ వచ్చాయి, మిమ్మల్ని కూడా చెక్ చేయాలి అని అంటూ ఉంటారు. నిజానికి ఆ నౌసద్ దగ్గర ఉన్నటువంటి సిగరెట్ ప్యాకెట్ లోనే తను సేకరించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా దాచిపెట్టి ఉంటాడు. అలా నౌసద్ చెప్పినా వినకుండా అక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్స్ నౌసద్ ని చెక్ చేస్తూ ఉంటారు. నౌసద్ మాత్రం ఆ సిగరెట్ బాక్స్ ని ఎక్కడ చూస్తారని చాలా భయపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మహమ్మద్ మాలిక్ వచ్చి మీరు అతన్ని చెక్ చేయవలసిన అవసరం లేదు, అతన్ని పంపించేయండి అని అంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ నౌసద్ మహమ్మద్ మాలిక్ వాళ్ళ సిస్టర్నే పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు. అంటే మహమ్మద్ మాలిక్కి ఈ నౌసద్ బావ కావడంతో తనను చెక్ చేయకుండా అక్కడి నుంచి పంపించేయమంటాడు. దాంతో అమ్మయ్య బ్రతికిపోయాం అనుకున్నటువంటి నౌసద్ వెంటనే ఇంటికి వెళ్లి తన వైఫ్ ను చూసి మనం 2 రోజుల్లో బయటికి వెళ్ళాలి, ఇల్లు మొత్తం కూడా సర్దే అని అంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ నౌసద్ కి ఆ మహమ్మద్ మాలిక్ ఖచ్చితంగా ఈ కేసులను తనని పట్టేసుకుంటాడు అని తెలుసుకుని ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. దానికి తోడు విష్ణు ఈ కేసులో తనకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తనని ఇండియాకి తీసుకుని వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చి ఉంటాడు. అందుకే ఆ నౌసద్ తన వైఫ్ ని చూసి నువ్వు వెంటనే మనం 2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా సర్దే అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మహమ్మద్ మాలిక్ వచ్చి నౌసద్ని చూసి ఏంటి సడన్ గా ఇల్లు మొత్తం ప్యాకింగ్ చేసేస్తున్నారు అని అడుగుతాడు. ఆ మాటలో విన్న నౌసద్ ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక చాలా కంగారు పడుతూ ఏం లేదు, మీ చెల్లి చాలా విలువైన బంగారం నగల్ని ఎక్కడ పెట్టేసింది, అది కనిపించడం లేదు, అందుకే ఈ విధంగా ప్యాక్ చేస్తుంది అని కవర్ చేస్తాడు. ఆ వెంటనే మరికొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి అని, అది అభిత్ అనే ఆఫీసర్ దగ్గరే ఉంటుంది అని అభిత్ ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి వెళ్లి చాలా తెలివిగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఫోటో తీసుకుంటాడు. అవన్నీ కూడా నౌసద్ వెంటనే విష్ణుకి సెండ్ చేస్తాడు. ఆ తర్వాత విష్ణుకి పాకిస్తాన్ వాళ్ళు ఆర్మ్స్ డీలింగ్ ఎవరి ద్వారా చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని, దాదాపుగా పాకిస్తాన్ లో 4 సంవత్సరాల నుంచి రఫీగా పేరు మార్చుకున్నటువంటి సికిందర్ అనే వ్యక్తి హెల్ప్ కావాలి అని సికిందర్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఈ సికిందర్ పాకిస్తాన్ కి 4 సంవత్సరాల క్రితమే వెళ్లిపోయి అక్కడ రఫీగా పేరు మార్చుకుని అక్కడ స్టాక్ మార్కెటింగ్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్స్ కి చాలా నమ్మకస్తుడిగా పనిచేస్తూ ఉంటాడు. ఆ సికిందర్ అలియాస్ రఫీ అక్కడ ఉన్నటువంటి అబ్దుల్ రజాక్ చెల్లెల్ని ప్రేమిస్తూ ఉంటాడు. పాకిస్తాన్ లో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం విష్ణుకి సెండ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే విష్ణు ఆ రఫీ అలియాస్ సికిందర్ కి ఫోన్ చేస్తాడో ఆ సికిందర్ చాలా బాధపడుతూ నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయ్యింది, ఇంతవరకు అమ్మకి ఎలా ఉందో ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, అసలు అమ్మ బ్రతికి ఉందో లేదో కూడా నాకు తెలియదు, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి ఇండియాకి పంపించి అని చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణు మాత్రం నువ్వేం బాధపడకు, ఈ ప్రాజెక్ట్ ఒకటి మనం అందరం కూడా మంచిగా చేస్తే మనం అందరం కూడా ఇండియాకి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోపక్క మహమ్మద్ మాలిక్ కి పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీలో ఆఫీసర్ గా వచ్చినటువంటి విష్ణు మీద అనుమానం వచ్చి తన గురించి ఎంక్వైరీ చేస్తూ ఒకరోజు విష్ణు ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి విష్ణు వైఫ్ కి ఒక బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ వెంటనే ఇంటికి వచ్చినటువంటి విష్ణు ఆ మహమ్మద్ మాలిక్ ఇచ్చినటువంటి బొమ్మలో ఏమైనా సీక్రెట్ మైకులు కానీ కెమెరాస్ కానీ ఉన్నాయేమో అని చెక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మహమ్మద్ మాలిక్ విష్ణుకి ఫోన్ చేసి మా దేశం ఎంబసీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి మేము ఈ విధంగా సీక్రెట్ మైకులు కెమెరాస్ పెట్టి ఇవ్వము అని అంటాడు. ఆ మాట విన్న విష్ణు ఆ మహమ్మద్ మాలిక్ కి నా మీద అనుమానం వచ్చినట్లు ఉంది, నన్ను ఫాలో చేస్తున్నట్లుగా ఉన్నాడు అని క్లియర్ గా అర్థం చేసుకుంటాడు. ఆ వెంటనే విష్ణు ఎలా అయినా సరే ఈ మహమ్మద్ మాలిక్ కి తెలియకుండా తను చేస్తున్నటువంటి ఆ ప్రాజెక్ట్ ని ఎలాగైనా ఆపాలి అని డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే ఆ తర్వాత పాకిస్తాన్కి మిత్ర దేశాలైనటువంటి చాలా దేశాల నుంచి పాకిస్తాన్కి బాగా విరాళాలు వస్తూ ఉంటాయి. దాంతో పాకిస్తాన్ యూరోప్లో చాలా పెద్ద వెపన్ డీలింగ్స్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి విష్ణు అక్కడ అసలు పాకిస్తాన్ ఏం చేస్తుందో మొత్తం తెలుసుకోవాలి అని ఆ యూరోప్లో ఉన్నటువంటి మన ఇండియన్ రా ఏజెంట్ అయినటువంటి విక్రమ్కి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటాడు. ఆ వెంటనే విష్ణు సికిందర్ అలియాస్ రఫీకి ఫోన్ చేసి పాకిస్తాన్ వాళ్ళు డబ్బులంతా కూడా వాళ్ళ బ్యాంక్ అయినటువంటి హెచ్ఎఫ్బి బ్యాంకు ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియాలి అంటే ఆ బ్యాంక్ కి సంబంధించినటువంటి 6 months లగ్జర్ మనకు కావాలి, నువ్వేం చేస్తావో తెలియదు, ఆ ఫైల్స్ నువ్వే తీసుకురావాలి అని చెప్పడంతో దానికి రఫీ అలియాస్ సికిందర్ కూడా ఒప్పుకుంటాడు.
కట్ చేస్తే మరో పక్క పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి ఆ నౌసౌద్ ఇండియాకి సహాయం చేస్తున్నాడు అని మహమ్మద్ మాలిక్ కి మొత్తం తెలిసిపోయి ఉంటుంది. దాంతో మహమ్మద్ మాలిక్ వెంటనే ఆ నౌసౌద్ ని బంధించి తనని టార్చర్ చేస్తూ నువ్వెందుకు ఇండియా వాళ్ళకి సహాయం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ నౌసౌద్ బాగా ఆలోచించి నా కొడుకు వేరే అబ్బాయితో క్లోజ్ గా ఉన్న సమయంలో వీడియో తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆ వీడియో బయటకు వస్తే నా కొడుకు పొరువు నా పొరువు కూడా పోతుంది. అందుకే వాళ్ళకి ఆ విధంగా సహాయం చేస్తున్నాను అని కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ ఆ మహమ్మద్ మాలిక్ మాత్రం తన చెల్లి భర్త అయినప్పటికీ ఆ నౌసౌద్ని అతి కిరాతకంగా షూట్ చేసి చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి విష్ణు చాలా బాధపడుతూ సికిందర్ అలియాస్ రఫీకి ఫోన్ చేసి మనకు ఎంతగానో సహాయం చేస్తున్నటువంటి ఆ నౌసౌద్ చనిపోయాడు, ఇక మీదట నువ్వే మొత్తం చూసుకోవాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కట్ చేస్తే మరో పక్క కల్నల్ రజాక్ సికిందర్ అలియాస్ రఫీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్న సమయంలో రఫీ ఆ రజాక్ ని చూసి మాట్లాడుతూ నువ్వు నాకు సహాయం చేయాలి, హెచ్ఎఫ్వి బ్యాంక్ యొక్క 6 months లగ్జర్ నాకు కావాలి అని అడుగుతాడు. దానికి ఆ రజాక్ సరే ఖచ్చితంగా సహాయం చేస్తాను అని ఆ లగ్జర్ తీసుకుని వచ్చి రఫీకి ఇచ్చేస్తాడు. దాంతో సికిందర్ అలియాస్ రఫీ వెంటనే ఆ ఫైల్స్ ని విష్ణుకి పంపించడంతో విష్ణు బాగా చెక్ చేస్తాడు. దాని ద్వారా విష్ణుకి అసలు పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయడం కోసం డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో మొత్తం క్లియర్ గా తెలుసుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత అబ్దుల్ రజాకి సికిందర్ అలియాస్ రఫీ మీద సందేహం వస్తుంది. అసలు ఇతను ఎందుకు ఆ బ్యాంక్ లగ్జర్స్ అడుగుతున్నాడు అనే డౌట్ తో వెంటనే ఆ రఫీ దగ్గరికి వెళ్లి నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు నువ్వు ఆ బ్యాంక్ ఫైల్స్ ని అడిగావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి సికిందర్ అలియాస్ రఫీ చాలా భయపడుతూ తను సమాధానం చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. దానికి రజాక్ వెంటనే నువ్వు సమాధానం చెప్పలేకపోతే ఇప్పుడే మహమ్మద్ మాలిక్ కి ఫోన్ చేసి చెప్తాను అని వెంటనే తనకు ఫోన్ చేయబోతూ ఉంటాడు. కానీ రఫీ మాత్రం రజాక్ ని ఫోన్ చేయొద్దు అని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ రజాక్ మాత్రం ఫోన్ చేస్తాను అని ఫోన్ చేయబోతూ ఉండడంతో ఇంకా వేరే ఆప్షన్ లేక ఆ రఫీ రజాక్ ని కూడా ఒక చిన్న దారం సహాయంతో చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మహమ్మద్ మాలిక్ వెంటనే రజాక్ ఇంటి దగ్గరికి వచ్చి ఆ ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ రఫీ కావాలనే ఒక క్లూని వదిలిపెట్టి వెళ్లిపోయి ఉండడంతో ఆ క్లూని చెక్ చేసినటువంటి మహమ్మద్ మాలిక్ ఈ కల్నల్ రజాక్ మంచివాడు కాదు, ఇండియాకి అమ్ముడిపోయాడు, ఈ విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని తను చనిపోయినట్లుగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ బాంబుని సముద్ర మార్గం నుంచి ఒక మార్గం నుంచి తీసుకుని వస్తూ ఉంటారు. అయితే ఆ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఒక మార్గం నుంచి తీసుకుని వస్తూ మరొక మార్గం నుంచి ఆ న్యూక్లియర్ బాంబుని తీసుకుని వస్తున్నాం అని చెప్పి ఇండియా రా ఏజెంట్స్ కి తెలిసేలాగా చాలా ప్రయత్నం చేస్తారు. అయితే ఇండియన్ రా ఏజెంట్స్ మాత్రం పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్లాన్ ని గమనించి పాకిస్తాన్ వాళ్ళు ఏ మార్గం నుంచి న్యూక్లియర్ బాంబుని తీసుకుని వస్తున్నారో చాలా క్లియర్ గా తెలుసుకుంటారు. అయితే ఇండియా వాళ్ళకి వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ని ఏ మార్గం నుంచి తీసుకుని వస్తున్నారో చాలా క్లియర్గా తెలుస్తుంది, కానీ ఏ రోజున తీసుకుని వస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉండదు. దాంతో ఇండియన్ రా ఏజెంట్స్ వెంటనే చాలా తెలివితేటలతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైంటిస్ట్ ఇంట్లో ఒక సీక్రెట్ మైక్ ని అరేంజ్ చేస్తారు. దాని ద్వారా మన ఇండియన్ రా ఏజెంట్స్ కి వాళ్ళు ఏ రోజున న్యూక్లియర్ బాంబుని తీసుకుని వస్తున్నారో ఆ డేట్ కూడా చాలా ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న విష్ణు వెంటనే రా ఏజెంట్స్ ని స్థాపించినటువంటి రాకేష్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడంతో రాకేష్ విష్ణుతో మాట్లాడుతూ ఎలాగైనా పాకిస్తాన్ వాళ్ళు ఆ న్యూక్లియర్ బాంబుని తయారు చేయకుండా మనం అడ్డుకోవాలి అని అంటాడు. దాంతో విష్ణు వెంటనే ఒక టీం ని ఏర్పాటు చేసుకుని ఆ న్యూక్లియర్ బాంబు రియాక్టర్లని పోర్ట్ లో ఉన్న సమయంలోనే బ్లాస్ట్ చేయాలి అని ఒక ప్లాన్ చేసుకుంటారు. అయితే మహమ్మద్ మాలిక్ మాత్రం ఆ న్యూక్లియర్ రియాక్టర్ని తీసుకొస్తున్నటువంటి ఆ షిప్ దగ్గర చాలా బందోబస్తుని పెట్టి ఉంటాడు. దాంతో ఈ విష్ణు అండ్ టీమ్ కి ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ దగ్గరికి వెళ్లి వాటిని పేల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఆ సమయంలో సికిందర్ అలియాస్ రఫీ వెంటనే విష్ణుకి ఫోన్ చేసి అన్న మా అమ్మకు ఫోన్ చేసి చెప్పు, నీ కొడుకు దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందాడని చెప్పు, నేను వెంటనే వెళ్లి ఆ రియాక్టర్స్ ని నేనే అంతం చేస్తాను అని ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ ని తీసుకుని వస్తున్నటువంటి పెద్ద బోటు దగ్గరికి ఒక చిన్న బోట్ ని తీసుకుని చాలా వేగంగా వెళుతూ ఉంటాడు. అది గమనించినటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఆ బోట్ ని ఆపడం కోసం చాలా షూటింగ్స్ చేస్తూ ఉంటారు. అయితే సికిందర్ మాత్రం చాలా తెలివిగా వేగంగా వెళుతూ సరిగ్గా న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నటువంటి ఆ షిప్ దగ్గరికి ఈ సికిందర్ తీసుకుని వెళ్ళినటువంటి చిన్న బోట్ ని పేల్చేస్తాడు. అలా అక్కడ బ్లాస్ట్ జరగడంతో ఆ షిప్ లో ఉన్నటువంటి రియాక్టర్స్ కూడా రియాక్ట్ అయ్యి అవి కూడా పేలిపోతాయి. దాంతో షిప్ తో సహా ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ అన్ని కూడా కాలిపోతాయి. ఆ బ్లాస్ట్ లోనే సికిందర్ అలియాస్ రఫీ కూడా చనిపోతాడు. ఆ విధంగా విష్ణు తన మిషన్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని తన వైఫ్ ని తీసుకుని ఇండియాకి వచ్చేస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత విష్ణు వాయిస్ ఓవర్ లో తనతో పాటు పనిచేసినటువంటి చాలా మంది రా ఏజెంట్స్ త్యాగాన్ని, అదే విధంగా వాళ్ళ యొక్క గొప్పతనం గురించి చరిత్రలాగా చెప్తూ ఉంటాడు.
మేము ఎంత సమస్య వచ్చినా మా పేరు కానీ మా యొక్క గుర్తులు కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావు. ఆఖరికి మా ప్రాణాలు పోయినా సరే మేము చనిపోయాము అన్న విషయం కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఉంటుంది. మేము చేసే పనికి ఎటువంటి రికార్డ్స్ ఉండవు, ఎలాంటి అవార్డ్స్ కూడా ఉండవు. అయినా కూడా మేము అవేమీ పట్టించుకోకుండా మేము దేశం కోసమే పోరాడుతూ ఉంటాం. వన్స్ యాజ్ ఎ స్పై ఆల్వేస్ స్పై అని చెప్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఒకే రోజు రాత్రి ఇద్దరు పోలీసుల్ని చంపినటువంటి ఆ గ్యాంగ్ ఎవరు? ఎందుకు ఆ గ్యాంగ్ పోలీసుల్ని టార్గెట్ చేసి చంపుతున్నారు? ఎస్పీ మరణానికి తేనెటీగలకి మధ్య గల సంబంధం ఏమిటి? నిత్య ఫాదర్ కన్నప్ప ఎలా చనిపోయాడు? నిత్యకి మరియు పోలీసులకి మధ్య గల సంబంధం ఏమిటి? ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తను మరొక మహిళకి చేసినటువంటి ఆ అన్యాయం ఏమిటి? చివరికి డిఎస్పీ ఆకాష్ పోలీసుల మరణం వెనక దాగి ఉన్న రహస్యాన్ని కనిపెట్టాడా లేదా అన్నదే 2023లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి అస్త్రా మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.